గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటూ అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 6th November 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్. ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో మనకి ఇక్కడ యుద్ధ భయం అనేది ఇంకా స్టిల్ నడుస్తుంది, అది గుర్తించండి. అండ్ ఈరోజు అమెరికా రిజల్ట్ కూడా రాబోతుంది, దాని ఎఫెక్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్ పడే ఉంది. సో వీటిని గుర్తించండి. సో రోజు మాదిరిగా ఈరోజు కూడా గుడ్ బిల్ చార్ట్ కింద ఎనాక్స్ విండ్ ఇచ్చాము, ఇంతకుముందు కూడా ఇచ్చాము. ఇచ్చినప్పుడు పెరిగింది, మళ్ళీ తగ్గి మళ్ళీ పెరుగుతుంది. సో ఈ షేర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫండమెంటల్కి సంబంధించి ఇచ్చి టెక్నికల్గా ముఖ్యంగా ఆర్ఎస్ఐ బేస్ మీద ఆర్ఎస్ఐ మంత్లీ 60 అబౌవ్ ఉండాలి, మేము వీక్లీ 55 అబౌవ్ ఉండాలి, అండ్ డైలీ 40-45 అబౌవ్ ఉన్న వాటిని మంచి టెక్నికల్ సౌండ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఆ బేస్ మీద నేను ఇవ్వడానికి రోజు ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కూడా తీసుకోవచ్చు. ఈ షేర్ తగ్గినప్పుడు అట్లీస్ట్ 5% 10% తగ్గినప్పుడు తీసుకొని యావరేజ్ చేసుకొని తొందరగా బయటకు రావడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఈరోజు ఐనాక్స్ విండ్ ఇచ్చారు, మళ్ళీ 290 దీని కరెంట్ మార్కెట్ హైయెస్ట్ 262, లోయెస్ట్ 58. సో కింద నుంచి 4 గింతలు పెరిగింది అని గుర్తించండి. బెస్ట్ బై 220, టార్గెట్ షార్ట్ టర్మ్ 250, లాంగ్ టర్మ్ 275. సో ఆర్ఎస్ఐ స్ట్రాంగ్ మంచిగా ఉంది. డైలీలో 50 ఉంది, వీక్లో 59 ఉంది, మంత్లీలో 76 ఉంది. సో టెక్నికల్ సౌండ్ ఉంది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి షేర్ను మనం స్వింగ్ ట్రేడింగ్ తీసుకుంటే బాగుంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక రోజు నుంచి ఒక 1 వీక్ 10 days 15 days పెరిగే ఛాన్సెస్ ఇందులో ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్లో మనం చూసుకుంటే యూఎస్ఏ మార్కెట్ నిన్న లాభాల బాట ముగిసింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. అట్లా యూరోపియన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ లాభాల బాట ముగిసింది. ఒక ఇంగ్లాండ్ 12% డౌన్, బట్ ప్రస్తుతం నిఫ్టీ 60 పాయింట్ డౌన్లో ఉంది. హాంకాంగ్ కూడా 200 డౌన్లో ఉంది. బట్ తైవాన్, జపాన్ లాభాల బాటలో నడుస్తున్నాయిగా గుర్తించండి. సో నిన్న మన ఫారినర్స్ సుమారు 2569 crores సేల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 3030 crores బై చేశారు. అండ్ నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ పెరిగినాయి, అవి గుర్తించండి. అండ్ ఇండెక్స్ కూడా డౌన్ అయింది, అది ఇండెక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇండెక్స్ని మనం ప్రతిరోజు గమనిస్తుండాలి, ఇది వొలాటిలిటీని చూపిస్తుంది. అండ్ పీసా నిఫ్టీస్ కూడా తగ్గింది. పీసా నిఫ్టీ తగ్గితే బేరీస్గా ఉన్నట్టు 1% ఎక్కువ ఉంటే బుల్లిష్ అన్నట్టు ఈ టెక్నిక్గా చెప్తుంటారు. పుట్కా రేషియో, సో ఇప్పుడు పుట్కా రేషియో 0.94గా ఉంది, గుర్తించండి. అండ్ మనం వార్తలకు వెళ్తే ఇప్పుడు రిజల్ట్స్ కాబట్టి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను బట్టి కూడా మనము రానున్న 3 months ఈ షేర్ మీద మనకు అవగాహన, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది, అది గుర్తించండి. డాక్టర్ రెడ్డి ల్యాబ్ ప్రకటన Q2 రిజల్ట్ పడించింది 1000 రూపాయల ప్రాఫిట్, బట్ అంతకుముందు కన్నా తక్కువ ఉంది, 1482. అండ్ హిందుస్థాన్ స్టేక్ గవర్నమెంట్ సేల్ చేయబడిన వార్త వచ్చింది. హిందుస్థాన్ జింక్లో గవర్నమెంట్ సుమారుగా 22% స్టేక్ ఉంది, అది 2.5% సేల్ అమ్మబోతుంది ఎట్ ది రేట్ ఆఫ్ 505 rupees. ఇప్పుడు 560 rupees ఉంది. దీని కూడా గవర్నమెంట్కు 5,000 crores రాబోతున్నట్టు వార్త వచ్చింది కాబట్టి. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉంది, వచ్చే అవకాశం ఉంది. ఇది ఫండమెంటల్ షేరు. ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాలి ఇంకా అని గుర్తించండి. సో ఆంధ్రజ్యోతి కూడా అదే వార్త వచ్చింది. హిందుస్థాన్ జింక్లో 200% విక్రయము. సో గవర్నమెంట్ సెల్ టు 2.5% ఇన్ ది జింక్స్ ఎట్ ది ఫ్లోర్ ప్రైస్ ఆఫ్ 505. బిజినెస్ స్టాండర్డ్లో మన మన్నపురం ఫైనాన్స్ రిజల్ట్ పడించింది 571 crores. ఇది కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే ఐహెచ్ఎస్సి అంటే ఇండియన్ ఓటర్స్ కంపెనీ టాటా గ్రూప్ సంపించింది, అది ఒక ఓటర్ను అక్వైర్ చేసిన వార్త వచ్చిందిగా గుర్తించండి. ఆయిల్ ఇండియా కూడా రిజల్ట్ పడించింది, మంచి రిజల్ట్ పడించింది 2016. ఇది కూడా షేరు లైమ్లైట్ వచ్చింది. ఫండమెంటల్ కంపెనీ, ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు. గేల్ కూడా రిజల్ట్ పడించింది, బట్ కొంచెం స్వల్పంగా లాస్ట్ వీక్ క్వార్టర్ కన్నా తగ్గినట్టు వార్త వచ్చింది. ఇది 2693 crores. ఇది గవర్నమెంట్ కంపెనీ, ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొచ్చే షేర్గా గుర్తించండి. లైవ్మింట్లో ట్రెండింగ్ షేర్ కింద జిందాల్ ఇచ్చారు. జిందాల్ ఈ మధ్యన స్ప్లిట్ అయింది, ఫండమెంటల్ కంపెనీ, అదిగా గుర్తించండి. బిజినెస్ లైన్లో కూడా డాబర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫుడ్ పోర్ట్ఫోలియో టు క్రాస్ 500 crores మార్క్ అని ఒక వార్త ఇచ్చారు. సో డాబర్ అనేది ఎఫ్ఎంజీస్లో ఒక మంచి షేరు, ఇది కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్గా గుర్తించండి. ఇందులో మజగండాకు రిజల్ట్ పడించింది, మంచి బంపర్ రిజల్ట్ ఇచ్చింది, బట్ ఈ షేరు కింద నుంచి చాలా పెరిగి ఉంది, గుర్తించండి. బట్ ఈ షేరు మనము తక్కువ మోతాదు అంటే 100 షేర్లు కొనే బదులు 20 షేర్స్ చొప్పున కొనాలి తగ్గినప్పుడు. అండ్ లాభం వచ్చినప్పుడు కనీసం 50% ఇప్పుడు చేసుకుంటే పోవాలా గుర్తించండి. ఎన్ఎండిసి ఒక మంచి వార్త వచ్చింది. ఎన్ఎండిసి గురించి మేము చాలాసార్లు కూడా చెప్పాము, రికమెండ్ చేసాం చాలాసార్లు కూడా. దీన్ని కింద లెవెల్ నుంచి కూడా ఈ షేర్ కూడా ఇప్పుడు తీసుకోవచ్చు. అండ్ దీనికి బోనస్గా గవర్నమెంట్ బోర్డు బోనస్ ఇవ్వబోతున్నట్టు వార్త వచ్చింది. ఆ బోనస్ ఎంత రేషియో అనేది 11th నాడు తెలుస్తుంది.
సో ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి దీన్ని ప్రతి తగ్గింపులో తీసుకొని సారు. ఇది ముందు కూడా మంచి లైమ్ లైట్ ఉంది, అవకాశం ఉంది. సో బోనస్ ఇచ్చినప్పుడు రేటు కూడా తగ్గుతుంది. సో ఆ రేటు తగ్గినప్పుడు ఇంకా తీసుకోవడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. ఎకనామిక్స్ టైం ప్రకారము టెక్నికల్ సిగ్నల్స్ కింద టీవీఎస్ సప్లై చైన్ ఇచ్చారు. టీవీఎస్ సప్లై కూడా టీవీఎస్ గుర్తించింది. మన ఇది కూడా ఫండమెంటల్ షేరు. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ షేర్ కింద గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కింద టైటాన్ రిజల్ట్ పట్టించింది, బట్ డిక్లైన్ 23% అని వార్త వచ్చింది. ఇది మన మార్కెట్ అంచనా కన్నా తక్కువ ఉన్న వార్త వచ్చింది. సో దీని మూలంగా ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ ఉండొచ్చు. మనీ కంట్రోల్లో మనం ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన డేటా ఇస్తున్నాము. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనుకుంటా. సో దీని మూలంగా ఈ డేటా ప్రకారంగా లాంగ్ బిల్డప్ అంటే ఇందులో ఓపెన్ టెస్ట్ పెరిగి షేర్ పెరుగుతాయని ఒక దీని భావన. సో ఆ లిస్ట్ ఉంది, ఆ లిస్టును గమనించండి. నెక్స్ట్ షార్ట్ కవరింగ్. ఈ షేర్ కూడా అంతకుముందు షార్ట్ చేశారు కాబట్టి ఈ షేర్ కంపల్సరీ కొనడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ షేర్కు పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. లాంగ్ అన్వైనింగ్ సెక్షన్లో ఈ షేర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లనే షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఈ లిస్టును గమనించండి. అండ్ హైయెస్ట్ డెలివరీ కింద ఈ షేర్ నేను హైయెస్ట్ డెలివరీ కింద గుర్తించబడ్డవి. ఇవి 60 నుంచి 70% వరకు హైయెస్ట్ డెలివరీ అయింది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ ఉంటుందో ఈ షేర్ ముందు పెరుగుతాయని ఒక వీరి అంచనా, దాన్ని కూడా గుర్తించండి. అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఎంఆర్పీలు హిందుస్థాన్ జింక్ ఇచ్చారు, అది గుర్తించండి. అండ్ ఈరోజు బ్యాన్లో ఎటువంటి షేర్స్ లేవు. అండ్ టుడే మై చాయిస్ కింద ఈ చాయిస్ కింద నేను ఇక్కడ నా వార్తలు నచ్చిన షేర్, నాకు నచ్చిన షేర్ని ఇస్తున్నాను. సో నాకు నచ్చినప్పుడు మీకు నచ్చాలని లేదు, బట్ నాకు నచ్చడానికి కారణం ఏంటంటే ఇది గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ ఇస్తుంది, మెటల్కి సంబంధించింది. దీనికి మంచి కేపాక్స్ జరుగుతుంది, ఫ్యూచర్లో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు 11th నాడుగా బోనస్ కూడా షేర్స్ ఇవ్వబోతున్నారుగా గుర్తించండి. ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు 6th to 11th 2024 కాబట్టి ఈరోజు పవర్ గ్రిడ్, టాటా స్టీలు, జిందా స్టీలు, బ్లూ స్టారు, గుజరాత్ గ్యాసు, ఎండరెన్స్ టెక్నాలజీ, కెన్షల్, నెరలాకు, చెంబర్ ఫెర్టిలైజరు, ఆధార్ హౌసింగ్, రైడ్స్, ఈ ఆల్మోస్ట్ ఈ షేర్లన్నీ ఫండమెంటల్ కంపెనీస్. వీటి యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఇందులో చిరుకులే అవకాశం ఉంది. బట్ ఇవి రిజల్ట్స్ బాగుండి తగ్గినప్పుడు ఈ షేర్లు తీసుకుంటే ముందు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ రేపు 7th November 2024 రేపు M&M, Trent, లూపిన్, ఇండియన్ మోటార్స్, ఆర్వీఎన్ఎల్, ఎన్హెచ్ఎస్పి, సేలు, ఏబిఆర్ఎఫ్ఎల్, ఎమామి, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, ఇర్కాను, ఎన్సిసి ఇవ్వబడుతుంది. ఇవి కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇవి కూడా తగ్గినప్పుడు రిజల్ట్ని బట్టి ఒకవేళ రిజల్ట్స్ మంచిగా ఉండి తగ్గితే యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి. అండ్ ఈ డివిడెండ్స్ ఈరోజు రికార్డ్ డేట్ అయిపోతుంది ఈరోజు. అంటే ఈరోజు అయిపోయిన తర్వాత నిన్న ఈ షేర్ తీసుకున్న వాళ్ళకి డివిడెండ్ వస్తుంది, ఈరోజు తీసుకుంటే డివిడెండ్ రాదు. సో దీని మూలంగా ఈరోజు ఇంతవరకు రేటు తగ్గే అవకాశం ఉంటుంది. అదంతా ఫామ్ ప్రతి షేర్కి 28 రూపాయలు డివిడెండ్ ఇవ్వబోతుంది. సెయింట్ కూడా 12 రూపీస్ అండ్ హెచ్ఎల్ కూడా 10 రూపీస్. రేపు అంటే ఈరోజు ఎవరైతే ఈ షేర్లు కొంటారో రేపు డిమాట్లో ఉంచుకున్న వాళ్ళకు రేపు ఈ డివిడెండ్ వస్తుంది. గ్లాస్కో నుంచి 12 రూపీస్, శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి 20 రూపీస్, సింపుల్ నుంచి 2 రూపీస్. సో ఇవి ఈరోజు కొన్న వాళ్ళకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో మళ్ళీ డివిడెండ్ ఇచ్చిన తర్వాత షేర్ కూడా తగ్గుతుంది జనరల్గా, అది గమనించండి. సో ఇవి ఈరోజు వార్తలు. సో వార్తలు ఎంత పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉన్నా దాన్ని టెక్నికల్గా మనం చూడాలి, టెక్నికల్ వాల్యూని చూడాలి, టెక్నికల్ లెవెల్ చూసుకోవాలి. ఎప్పుడు ఎంట్రీ కావాలి, ఎప్పుడు ఎంట్రీ కాకూడదు. ఒక్కోసారి రిజర్వ్ మూలంగా పెరిగి మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ కిందికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఈ టెక్నికల్ చార్ట్ మీకు రోజు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ టెక్నికల్గా కూడా మనకు చార్ట్ ప్రకారం చూస్తే ఈ క్యాండిల్స్ని బట్టి కూడా మనకు మూమెంట్ డౌన్ ఉందో అప్పుడు తెలుస్తుంది. అవి కాక ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడుతున్నాము. ఈ రెండు ఇండికేటర్స్ వేరు ఇండికేటర్స్, దీన్ని బట్టి కూడా స్టాక్లో స్ట్రెంత్ ఉంది లేదా ఏర్పడుతుంది. ఒకటి RSI, ఒకటి ఈ మూవింగ్ అవరేజ్ కూడా 20, 50, 100, 200 డేస్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ 4 మూవింగ్ అవరేజ్ దాటి ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టు. అట్లనే RSI కూడా డేలో 40, 45 కానీ అబౌవ్ ఉంటే అది ట్రెండింగ్ ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. దీన్ని బట్టి కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. అంటే ముందు చెప్పినట్టుగా ఇది ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు, ఇది ఓన్లీ అవగాహన కోసం ఇష్టం, అది గుర్తించండి. ఇక్కడ ఐనాక్స్ ఉంది. ఇప్పుడు దీని RSI ఆల్మోస్ట్ 40 ఉంది. మీరు చెప్తున్న 40, 45 అబౌవ్ ఉంటే ఇది ట్రెండింగ్లో ఉన్నట్టు. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ కూడా అన్ని క్రాస్ అయింది. 218.37, ఇప్పుడు 2887. ఈ షేర్ ఈరోజు ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తుందండి. అంటే ఖచ్చితంగా ఎందుకంటే టెక్నికల్ బాగుంది అన్నట్టు. సెంటిమెంట్ బాగుంటే పెరగడానికి ఈరోజు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా హిందుస్థాన్ జింక్. సో ఇందులో గవర్నమెంట్ స్టే చేస్తుంది కాబట్టి ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్గా 60 ఉంది RSI
అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవరేజ్ దాటింది. బట్ ఇక్కడ చూస్తే 4 days నుంచి కన్సల్టేషన్ అవుతుంది. నిన్న ఆల్మోస్ట్ 16 రూపీస్ పెరిగింది. సో గుర్తించండి. నెక్స్ట్ ఆయిల్ ఇండియా కూడా రిజల్ట్ బాగుందని రిజల్ట్ వచ్చింది. టెక్నికల్ కూడా ఆల్మోస్ట్ బలపడుతుంది, 40 ఉంది. ఇక్కడ ఆర్ఎస్టీ కూడా పెరుగుదలని చూపిస్తుంది. బట్ ఇది మూవింగ్ అవరేజ్ కింద టెక్నికల్గా ఆర్ఎస్టీ కింద బాగున్నా ఇక్కడ మూవింగ్ అవరేజ్ ప్రకారము దీన్ని మీట్ అయితే లేదు. ఇది ఇంకా డౌన్లో ఉన్నట్టు అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు 495 ఉంది కాబట్టి ఇది 547, 548 క్రాస్ అయితే ఇందులో ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మన్నపూర్ ఫైనాన్స్ ప్రస్తుతం 158 ఉంది. దీని లోయెస్ట్ 134, హైయెస్ట్ 230. టెక్నికల్గా ఇది కూడా బలపడుతుంది, 42 ఉంది. 40 ఉండాలనుకున్నాం, 40-50 మధ్య. బట్ మూవింగ్ అవరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 187 క్రాస్ అవుతుందో ఇందులో పెట్టుబడి పెట్టుకోవడానికి డిసైడ్ చేసుకోవచ్చు. ఇండియా హోటల్ ప్రస్తుతం 668 ఉంది, 68 అండ్ లోయెస్ట్ 650, హైయెస్ట్ 670. ఆల్మోస్ట్ హైయెస్ట్కి దగ్గర ఉంది. ప్రస్తుతం ఇది ఆర్ఎస్ఐ కూడా 45 ఉంది. అండ్ మూవింగ్ అవరేజ్ 670, ఇది 660 ఉంది కాబట్టి 670 క్రాస్ కావాలా. అప్పుడు ఇందులో ఎక్కువ పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. గేలు 196 ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 122, హైయెస్ట్ 246. బట్ ఆర్ఎస్ఐ వీక్ ఉంది, 24 ఉంది, గుర్తించండి. సో ఆర్ఎస్ఐ వీక్ ఉంది కాబట్టి మీరు ట్రెండింగ్ చూసి కూడా ఆల్మోస్ట్ డౌన్ ఉంది. నేను కొద్దిగా ఒక 22 పైసలు పెరిగింది. బట్ ఈ రిజల్ట్ కూడా కొద్దిగా కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ తక్కువ చెప్పారు. సో రిజల్ట్ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది పెరగాలంటే 218, ఎప్పుడైతే ఇప్పుడు 196 ఉంది, 218 క్రాస్ అయితే ఇందులో మనము పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిందాల్ స్టాక్ ప్రస్తుతం 325 ఉంది, లోయెస్ట్ 309 పోయింది, హైయెస్ట్ 320 పోయింది. అంటే ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ పోయి మనకి కిందకి వచ్చింది. బట్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయింది, 45 ఉంది. అండ్ మూవింగ్ అవరేజ్ ఇంకా పెరగాలి, 335. ఎప్పుడైతే 335 క్రాస్ అవుతుందో ఇందులో మనము పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిసైడ్ చేసుకోవచ్చు. డాబర్ ఫండమెంటల్ కంపెనీ, బట్ టెక్నికల్ వీక్ ఉంది. ఆర్ఎస్ఐ 31 ఉంది, ప్రస్తుతం 535 ఉంది, లోయెస్ట్ 489, హైయెస్ట్ 672. బట్ టెక్నికల్ వీక్ ఉంది. మనము ఇంకా 595 క్రాస్ అయిన వరకు ఇందులో ఎటువంటి పెట్టుబడి పెట్టుకోవద్దని నా ఆలోచన, మీరు గుర్తించండి. ఎన్ఐఎంబిసికి ఈరోజు బోనస్ ఉంది, షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. నేను దాని మూలంగా చాలా పెరిగినట్టు కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా చాలా బాగుంది, 57 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ అయింది. ఇక్కడ 228 క్రాస్ అయ్యి 234 ఉంది కాబట్టి ఈరోజు ఇది కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ టీవీఎస్ అప్లై టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 54 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ మూవింగ్ క్రాస్ అయ్యి అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు 191.40 ఉంది, 191.96. జస్ట్ ఇంకొక రూపాయి పెరిగితే మూవింగ్ అవర్స్ పక్కన కూడా ఇది బాగుందని చెప్పొచ్చు. సో ఇది కూడా ఈరోజు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పవర్ గ్రిడ్. సో పవర్ గ్రిడ్కి ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం 360 ఉంది, లోయెస్ట్ 312. ఇది ఆల్మోస్ట్ లోయెస్ట్ 205 అండ్ 360 హైయెస్ట్. ఇది ఆల్మోస్ట్ టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం, ఎందుకంటే ఆర్ఎస్ఐ 38 ఉంది. ఇది మూవింగ్ అవర్ క్రాస్ కాదు. ఎప్పుడైతే 330 క్రాస్ అవుతుందో అప్పుడు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. నెక్స్ట్ రైట్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రస్తుతం 294 ఉంది, లోయెస్ట్ 217, హైయెస్ట్ 413. సో రైల్వేకి సంబంధించిన మంచి సరే, బట్ టెక్నికల్ ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఎస్ఐ 43 ఉంది, బట్ మూవింగ్ అవర్స్ ఇంకా క్రాస్ కాలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 301 అండ్ 317, 320, 326 క్రాస్ అయితే కానీ ఇందులో పెట్టుబడి పెట్టడానికి డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఎంఆర్పి 163 ఉంది, టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 50 ఉంది ఆల్మోస్ట్. ఇక్కడ నిన్న మంచి జంప్ ఇచ్చింది, బట్ ఇంకా ఇది పెరగాలంటే 186 క్రాస్ కావాలి. సో ఇవి వార్తలు అండి. వార్తలు ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మీరే మళ్ళీ రేపు వద్దాం. థ్యాంక్ యూ.